మంచి జరిగేదానికన్నా డ్యామేజ్ ఎక్కువ జరుగుద్దండి. ఏంటంటే తెలుసుకోవాల్సిన విషయం అందరూ. ఇప్పుడు జనరేషన్ లో చాలా మంది పిల్లలు ఒక చేదు నిజం, కనీసం నెలకు ఒక్కసారి కూడా థియేటర్కి వెళ్ళట్లా. మన చిన్నప్పుడు మన వారానికి 2 సినిమాలు చూసేవాళ్ళం థియేటర్ లో. వారం ఏంటి సార్, ఒక రోజు ఉంటే దాంట్లో ఆ రోజులో 3 సినిమాలు 2 సినిమాలు చూసిన జనం కూడా మేము ఉన్నాం మా కాలంలో. ఇప్పుడు మా కిడ్స్ గానీ లేకపోతే మన రిలేటివ్స్ లో గానీ వాళ్ళని అడిగితే థియేటర్కి ఎప్పుడు వెళ్ళావు, నేను అడుగుతుంటా, నేనే సినిమా ఇండస్ట్రీకి చెందిన వాడిగా, థియేటర్కి ఎప్పుడు వెళ్ళావు నువ్వు? ఏముందిలే మోయా సినిమా అంటే, నువ్వు చూసావా థియేటర్ లో నరసింహావతార్ అందరు గొప్పగా మాట్లాడుతున్నారంటే నువ్వు ఎందులో చూసావు? నువ్వు పైరసీ చూసావు లేకపోతే ఇంకోటి చూసావు, అది కాదు కదా. నువ్వు థియేటర్ లో చూడు, ఎస్ఆర్ నో చెప్పది. కొన్ని ఓటీటీలోకి వచ్చినప్పుడు చిన్న సినిమాలు నాకు అంత బడ్జెట్ లేదులే అనుకున్నప్పుడు ఓకే, గానీ నువ్వు ఒక పెద్ద సినిమా, ఒక థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ ఉంటే గానీ బాగోదు అన్న సినిమాని నువ్వు ఇంకెక్కడో చూసి అది బాగాలేదని అంటే, నువ్వు నెలకు ఒక్క సినిమా కూడా నువ్వు థియేటర్కి వెళ్ళట్లా. అలా పుల్ చేయలేకపోతున్నారు క్రౌడ్ కావట్లేదు. థియేటర్ కి జనం రావట్లేదు అనేది మెయిన్ ప్రాబ్లం. ఎందుకు అవుతుందంటే, థియేటర్ కి జనం రాకపోవడానికి మెయిన్ రీజన్ టికెట్స్ ఏనండి. మా ఛానల్ తరఫు నుండి, మా యూట్యూబ్ ఛానల్ అండి కిరణ్ టీవీ తరఫు నుండి మేము చాలా మంది దగ్గర నేను బైట్స్ తీసుకున్న థియేటర్ కి ఎందుకు వెళ్ళట్లేదు అని అంటే, వాళ్ళు చెప్పేదంతా ఒకే ఒకటి రీజన్ ఏంటంటే టికెట్ రేట్స్. సార్ టికెట్ ఇష్యూనే కాకుండా ఇంకొకటి కూడా ఉంది సార్. నాట్ ఓన్లీ టికెట్, పాప్కార్న్ ఉన్నాయి. అలాగే చాలా మంది ఇప్పుడు సినిమా రిలీజ్ అయిన ఒక రోజు సాయంత్రానికల్లా మనకి అదర్ ప్లాట్ఫామ్స్ ఉంటాయి. ఇప్పుడు లైక్ ఐబొమ్మ వచ్చి ఇలాంటి ప్లాట్ఫామ్స్ లో వచ్చేస్తుంది సినిమా. సో దీని వల్ల కూడా చాలా వరకు సార్ ఇప్పుడు ఇన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయండి. ఇప్పుడు మీరు టికెట్ రేట్లు ఇలా పెంచుకుని, ఇప్పుడు ఏదో ఒక కాంబినేషన్ సినిమా వచ్చి, ఓ పెద్ద సినిమా వచ్చిన రోజు ఈ రేట్లు పెంచుతున్నారండి. ఇప్పుడు ఈ రేట్లు పెంచి థియేటర్కి జనం రావట్లేదు అన్నది ఒక ప్రాబ్లం అయితే, మరి ఇలాంటి థింగ్స్ అన్ని ఉన్నప్పుడు కార్మికులు సమ్మె చేసి మాకు 30% పెంచండి అంటారు, రేపు 50% కూడా పెంచమంటారండి. టికెట్ 150 500 చేసినప్పుడు అవతలోడు నాకు 3000 ఇచ్చే కూలోడు 5000 అడుగుతాడు. ఇప్పుడు ఇలాంటి మైనస్ల వల్ల అవి కూడా ఇష్యూస్ అవుతున్నాయి సార్. ఇది పెద్దోళ్ళందరూ కూర్చొని చిన్న సామెత ఉందండి, ఇంట్లో ఎలుకలు పడుతుంట ఇల్లు తలగబెట్టేసారంట. అంటే ఎలుకల గురించి ఇల్లు తలగబెట్టినట్టు అవుతుంది ఇప్పుడు. కేవలం వాళ్ళ యొక్క అంటే ఒక్కొక్క వాళ్ళ అంటే ఒక ప్రొడ్యూసర్ అంటే ఒక పేర్లొద్దు, నా బడ్జెట్ పెరిగిపోయింది అని నేను మొత్తం మొత్తం ఇండస్ట్రీ మీద పడాలని కాకుండా ఓవర్ సినిమా మొత్తం బతకాలని చూడడం సార్. ఇప్పుడు ఎవరైనా సరే ఇండస్ట్రీని బతికించాలి సార్. ప్రొడ్యూసర్ బాగుండేటట్టు నిలబెట్టుకుని ప్రొడ్యూసర్ ని బతికించుకుని ఫస్ట్ ఇండస్ట్రీని బతికించుకుని ఆ ఫీడింగ్ ప్రొడ్యూసర్ నిలబెట్టేటట్టు సినిమాలు పెరిగింది. మనం యూఎస్ నుంచి సినిమా తీయట్లేదుగా, ఇక్కడే పుట్టి పెరిగా ఇక్కడే సినిమా తీసేది. మీరు సినిమా తీసేటప్పుడు ఒక లెక్క వేసుకుంటాంగా, ఆ లెక్కకి ఓ 10% పెరుగుద్ది, 5% పెరుగుద్ది, లేకపోతే మ్యాక్సిమం 20% పెరుగుద్ది. అంతేగాని బడ్జెట్ పెరిగింది అనేది ఎందుకు, ఆ మాట ఎందుకు వస్తుంది అసలు? అది తప్పండి. అదే సార్ భారీ బడ్జెట్ అలక్క సార్, కాంబినేషన్ లోకి వెళ్ళేటప్పటికి భారీ బడ్జెట్. అదే సార్, నాకు పలానా హీరో కావాలి, నాకు సినిమా తీయాలనే గొల ఉంది, ఆ హీరో ఎంత అడిగినా మనం డబ్బులు ఇస్తున్నాం. ఓ పలానా డైరెక్టర్ అయితేనే నాకు నా సినిమా టికెట్ తెగుద్ది, రేట్ తెగుద్ది, ఆ డైరెక్టర్ మనం ఎంత ఇస్తున్నాం. ఓకే, ఈ రెండు కలిపితే తడిమోపుడు అవుతుందండి. 800 కోట్ల బడ్జెట్ లో వాళ్ళు 2.5 1.5 కలిపి 3.5 వాళ్ళకే ఇచ్చేస్తే ఇంక మిగిలేదేముంది? ఇప్పుడు అదే సార్, ఇప్పుడు ఆలోచించుకోవాలి సార్ మనం. ఇది ఆరోగ్యకరమైన ఇది వ్యాపారం, ఇది వ్యసనం కాదు, ఇది జోదం కాదు. వ్యాపారాన్ని వ్యాపారంగానే చెయ్యాలి. ఇప్పుడు మన ముందు చాలా మంది ప్రొడ్యూసర్లు ఉన్నారు, వాళ్ళందరూ ఇలా చేయలేదే. ఎన్టీ రామారావు గారి జీతం 450 రూపాయలతో స్టార్ట్ అయిందండి. ఈ నెల జీతం నేను చెప్పేది. మీరు గతంలో సినిమాలు పాతాళ భైరవ్ లాంటి సినిమా తీసుకుంటే వారి జీతం 450 రూపాయలు ప్రతి ఒక నెలకండి. 4 వారాలు ఆడితే ఫ్లాప్ రిపోర్ట్ అండి ఆ సినిమా ఆ రోజుల్లో అట. ఓకే, నాకు తెలుసున్న పెద్దవాళ్ళ ద్వారా నేను విన్నది ఏంటంటే 4 వారాలు ఆడితే ఫ్లాప్ అని చెప్పేసి చక్రపాణి గారు, నాగిరెడ్డి గారు కృషించిపోయారు. 4 వారాలు ఆడితే ఆ రోజుల్లోనండి. అది తర్వాత 100 రోజులు 200 రోజులు ఆడింది, అద్భుతమైన ఫంక్షన్లు చేసుకున్నారు. అందరికీ 4 నెలలు 5 నెలలు బోనసులు ఇచ్చారు. అది స్వర్ణయుగం అండి. మీరు ఇండస్ట్రీగా చూడండి, ఇది జూదంగా చూస్తున్నారు. కాయ రాజా కాయ అంటే ఏముంది సార్, 3 ముక్కల్లో 1 ముక్క గెలుస్తుంది, 2 ముక్కలు పోతున్నాయి. అక్కడ కళమ్మ తల్లికి గౌరవించి సినిమా చేద్దాం అన్నట్టుగా లేరు సార్. ఎవరు వచ్చినా కాంబినేషన్ వాళ్ళు ఒక కమర్షియల్ సెగ్మెంట్ లోకి వెళ్ళిపోయారు. మనం తప్పు చేస్తున్నాం అంటే మన పెద్ద ఒకడు ఉంటాడు సార్, వాడు మందలించాలి. మనం తప్పు చేస్తున్నాం,
మన కుటుంబ పెద్ద ఏమంటాడు, అది కరెక్ట్ కాదు, మీరు ఈ రూట్లో వెళ్ళండి అనేది ఆలోచించాలి. ఆ పెద్దలు అనేవాళ్ళు ఎవరన్నా ముందుకు రావాలి సార్ ఈవేళ, లేకపోతే ఇండస్ట్రీ ఎక్కువ కాలం ఉండదు. ఓటీటీ అనేది చాలా తప్పు సార్. ఓటీటీ వల్ల మన వ్యాపారం నాశనం కాలేదు, మనం కూర్చున్న కొమ్మను మనమే నరుక్కుంటున్నాం. ఓటీటీ ఏమాత్రం కాదు సార్. ఏంటి సార్ 45-50 అడుగులు స్క్రీన్ లో చూసే ఈ కళ్ళు 12 అంగుళాలు 20 అంగుళాలు స్క్రీన్ మీద సాటిస్ఫై అవ్వలేము మనం. ఇప్పుడు ఎగ్జిబిటర్లు ప్రొడ్యూసర్లు క్లియర్ కట్ గా వాళ్ళు మాట్లాడుకుంటూ వాళ్ళు సమయం, ఇప్పుడు ప్రొడ్యూసర్లు ఎగ్జిబిటర్ల చేతిలోనే ఉంది కదండి టికెట్ రేట్స్ కానీ ఇవి కానీ ఉన్నది. ఆ బడ్జెట్స్ మీరన్నట్టు ఇందాక హై బడ్జెట్స్ చేసుకోవడం, చేసుకున్న బడ్జెట్స్ అన్ని టికెట్ మీద రుద్దటం అని అంటే డెఫినెట్ గా జనాలు రారు. ఒకవేళ వచ్చినా 3 రోజులు వస్తారు. మండే రోజు ఎవడు ఆఫీసులకు వాడు పోతాడు, ఫ్రైడే సాటర్డే సండే ఈ 3 రోజుల్లోనే 3 ముక్కల ఆట చేసుకుంటే నిజంగానే మొత్తం లైఫ్ అంతా రమ్మీలాగా, ఒక సినిమా లైఫ్ అంతా ఒక జోదం లాగానే తయారవుతుంది. మీరు చెప్పినట్టు క్యాజినో లాగా తయారవుతుంది. కానీ సినిమా ఇండస్ట్రీ లాగా నిలబడదు. కేవలం ప్రొడ్యూసర్ చేతుల్లో, ఎగ్జిబిటర్ల చేతుల్లో ఉన్నది. అలాగే హీరోల రెమ్యూనరేషన్స్ కూడా ఆలోచించాల్సిన విషయమే. అంటే స్టార్ రేటెడ్ హీరోల సంగతి వాళ్ళు కూడా చేసుకుంటారు. హీరోలే కాదు సార్, డైరెక్టర్స్, కొరియోగ్రాఫర్స్, మ్యూజిక్ డైరెక్టర్స్, ఎవ్రీవన్, హీరోయిన్స్, ఎవ్రీవన్ అండి. వాళ్ళకి క్రేజ్ లో ఉన్నారు కదా అని కాంబినేషన్ లో మనం డబ్బులు ఇచ్చుకుంటే వెళ్తే మిగిలిన వాళ్ళ దగ్గర డబ్బు ఉండదండి. ఎవరో 10 మంది ప్రొడ్యూసర్లు ఉన్నారు, కొత్త సినిమా తీసే పరిస్థితి లేదండి ఈ రోజు. అవును కొత్త వాళ్ళు తీసే లేదు, నేను అదే చెప్తున్నా. ఇప్పుడు కొత్త వాళ్ళు పెట్టి ఎక్స్పెరిమెంటల్ ఫిల్మ్ అంటే కొత్త వాళ్ళతో చేస్తేనే ఎక్స్పెరిమెంటల్ కాదు సార్. ఇప్పుడు లైక్ హీరోల మార్కెట్ అంత ఉంది ఇట్లా చెప్తారు కదా, ఒక హీరో పెద్ద హీరో మార్కెట్ ఇంత ఉంది, చిన్న హీరో మార్కెట్ ఇంత ఉంది, చిన్న మార్కెట్ వాల్యూ బట్టి వెళ్తూ ఉంటారు కదా సినిమాలు. పనిచేసే వాళ్ళ మీద ప్రెషర్ అవుతుంది. లేదు సార్, అంటే మార్కెట్ వాల్యూ చెప్తున్నారు. అంటే నాకు తెలిసిన హీరో 250 కోట్లు తీసుకుంటున్నాడు, అది మార్కెట్? 250 కోట్లు తీసుకున్నాడు అనుకున్నది మార్కెట్. అది 100 కోట్లు తీసుకున్నాడు మార్కెట్. అసలు 100 కోట్లు 250 కోట్లు 350 కోట్లు ఒక చోట క్యాష్ గా పెట్టండి, అది ఎంత లాట్ ఉంటుంది? అది ఇక్కడ మనం తప్పు చేస్తున్నాం సార్. కేవలం కాంబినేషన్ అంటూ కళ్ళు ముసుగుపోతుంది. మీరు కాంబినేషన్ అనేది ఎక్కడ అవుతారు సార్? అన్ని మీరు సక్సెస్ అవ్వలేరు సార్. 100% మనం అన్ని సక్సెస్ అవ్వవు, దాంట్లో ఇబ్బందులు కూడా ఎదురవుతాయండి. అంటే మనం అవన్నీ చూపించట్లేదు సార్, వ్యాపారంగా మాట్లాడుతున్నాం. మీరు వ్యాపారంగా చేయండి. ఎందుకంటే 100,000 మంది ప్రొడ్యూసర్లు ఉన్న ఈ ఇండస్ట్రీలో ఇవాళ 4-5 మిగిలేరు. మరి వాళ్ళందరూ ఎందుకు సినిమాలు తీయట్లేదు? మీకు అట్లూరు పూర్ణచంద్రరావు తీసుకోండి, లేకపోతే నందిగా రామలింగేశ్వరరావు తీసుకోండి, దేవర ప్రసాద్, త్రివిక్రమరావు, ఇటువంటి మెగా ప్రొడ్యూసర్లు అందరూ ఏమైపోయారు? ఇప్పుడు అల్లు అరవింద్ గారు సినిమాలు చేస్తున్నారా? అలాగే సురేష్ బాబు గారు సినిమాలు చేస్తున్నారు. వాళ్ళకి డబ్బుకు లోటా, స్టూడియోలకు లోటా, వాళ్ళకి వాళ్ళ కాంపౌండ్లో హీరోలు లేరా? వాళ్ళకి మంది మార్బలం లేదా? థియేటర్లు లేవా? డిస్ట్రిబ్యూషన్ ఆఫీసులు లేవా? వాళ్ళు ఎందుకు సినిమాలు తీయట్లేదు? రిస్క్ ఎందుకంటే తీయట్లేదండి. కరెక్ట్. ఇప్పుడు మనం ఒకటి ఆలోచించాలి సార్, ఇది తప్పు జరుగుతుంది ఇక్కడ, ఈ తప్పును రెట్టిఫై చేయాలి. ఈ రెట్టిఫై చేయాలంటే 4 పెద్దలు వచ్చి ఇది కరెక్ట్ కాదు, ఇలా ఉంటే ఇండస్ట్రీ బతుకుద్ది. ఇండస్ట్రీ మనగానే చంపేసుకుంటున్నాం సార్. ఈ ఇండస్ట్రీ నిజంగా ఇలాగే ఉంటే బ్రతకదు. 4-5 మిగులుతారు. కార్పొరేట్ స్టైల్లో వచ్చి